హలో మూవీమేట్స్, ముందుగా మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. ఈ వీడియోలో కూడా ఒక మంచి ఫైల్ లిస్టుతో మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1 ఇన్నెలెవరే. ఇదొక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి ఒక 70 మార్క్స్ ఇవ్వచ్చు. మూవీ హీరోలు సినిమాల్లోనే తగ్గేదేలే అనేలా తెగ దూసుకుపోతూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వేరు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తగ్గేదేలే అనకుండా రియల్ లైఫ్ లో పక్కాగా తగ్గాలి బ్రదర్. సర్లేరా, ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నావు అంటే, ఇందులో హీరో సినిమాలో నడిచే ఒక హీరో అన్నమాట. కానీ తనకి రియల్ లైఫ్ లో ఒక ప్రాబ్లం వస్తుంది. సో రియల్ వర్సెస్ రియల్ స్టోరీ ఏంటి, తనతో పాటు ఇంకో ఇద్దరు టెక్కిస్ ఉంటారు, వాళ్ళ కథ ఏంటి అనేదే ప్లాట్. మలయాళం మూవీస్ అంటేనే మస్తు ఉంటాయి కదా, సో ఇది కూడా మస్తు ఉంటది బ్రో. కానీ క్లైమాక్స్ ఈజీగా గెస్ చేయగలం, అది కొద్దిగా మైనస్. తెలుగులో ఉన్న ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే అర్జెంట్ గా సోనీలి ఓటీటీలో యూస్ చేయండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 ది రౌండ్ ఆఫ్ పనిష్మెంట్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఈ హీరో ఉన్నాడు కదా డాన్లీ, మన డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్నాడని టాక్. మరి యాక్ట్ చేస్తున్నాడు లేదా మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. దీనికి 100కి ఒక 75 మార్క్స్ ఇవ్వచ్చు. సౌత్ కొరియాలో 2024 లో కలెక్షన్స్ పరంగా ఎగ్జుమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్. డాన్లీ మూవీస్ గురించి స్పెషల్ గా ఏం చెప్తాం బ్రో, యాజ్ యూజువల్ ఎప్పట్లాగే దబిడి అదిరిపోయింది బ్రో. యాక్షన్ సీన్స్ తో ఒక రఫ్ ఆడించాడు. ఈ ఫ్రాంచైజ్ లో ఇది 4th ఫిలిం. మరి ఇది చూడాలంటే ప్రీవియస్ గా ది అవుట్ ఆఫ్ లాస్ ఇంకా ది రౌండ్ అప్ ఉన్నాయి కదా, అవి చూడాలా అంటే నో పర్వాలేదు, అవి చూడకపోయినా పర్లేదు, దీన్ని చూసేయండి. యాప్స్ హెల్ప్ తో ఇల్లీగల్ పత్త వ్యాపారాలు చేసే ముఠాని హీరో కనిపెట్టాడా, ఎలా వాళ్ళని పచ్చడి చేశాడు అనేది మాస్ గా ప్రజెంట్ చేశారు. యాక్షన్ లవర్స్ అయితే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఇది ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. మరి మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 3 స్పైడర్స్. ఇది ఒక సర్వైవల్ హారర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు. రీసెంట్ గా మీకు తెలుగులో ఉన్న స్టింగ్ మూవీ సజెస్ట్ చేశా కదా, అది కూడా తెలుగులో ఉంది, ఇది కూడా తెలుగులో ఉంది. అది నచ్చితే ఇది నచ్చుతుంది, ఇది నచ్చితే అది నచ్చినట్టే. స్పైడర్ ని పెంచుకుందామని ఇంటికి తీసుకురావడం, అది ఆ ఇంట్లో నేనుండను ఆశా దోష అప్పడమని పారిపోవడం, బోలేడు ఆర్మీతో యుద్ధానికి సిద్ధం అవుతుంది. మరి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు బ్రతికి బట్ట కట్టారా, లుంగి కట్టారా, ఏం కట్టారో తెలియాలంటే ఈ మూవీ మీరు వెంటనే ప్రైమ్ లో యూస్ చేయండి. మరీ తోపు మూవీ కాదు కానీ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 4 పాతాళలోక్. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి ఒక 80 మార్క్స్ ఇవ్వచ్చు. 4 years బ్యాక్ సిరీస్ ఇప్పుడు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారో హౌలేగా అని మీలో కొందరు అడగచ్చేమో. దీనికి సీక్వెల్ సీజన్ 2 జనవరి 7th రాబోతుంది. సో ఇంకా 1 month కూడా లేదు బ్రో. మీరు ఇంతవరకు దీన్ని చూడకపోయినా ఆర్ రివైండ్ కోసం మళ్ళీ ఒకసారి యూస్ అయ్యండి. కరోనా లాక్డౌన్ టైంలో ఈ సిరీస్ యూసా, అప్పుడైతే ఓటీటీలో ఇది ఒక సంచలనం. ఓటీటీని షేక్ చేసి పడిచింది. కులం, స్వార్థం, పేద, దానికి వీటి వల్ల మనిషి ఎలా మారిపోతాడనేది మాస్ అంటే మాస్ ప్రయాణం చేశారు. ఒక మర్డర్ అటెంప్ట్, ఆ నలుగురిని పట్టుకోవడం, స్వర్గలోకం, భూమి, పాతాళలోకం, ఇలా మనుషుల అణచివేతతో అల్లిన కిరాక్ సిరీస్ ఇది. రివైండ్ కోసం నేను నిన్న మళ్ళీ చూసి ఇప్పుడు మీకు సజెస్టింగ్ అనమాట. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం అని నేను అనను. అడల్ట్ లాంగ్వేజ్ ఉంటది, బోల్డ్ సీన్స్ ఉంటాయి, సో చూడకూడదు. లిస్ట్ నెంబర్ 5 వాచర్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ హిందీలో ఉంది మావా. దీనికి 100కి 65 మార్క్స్ ఇవ్వచ్చు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కొత్త ఊర్లో కొత్త ఇంటికి వస్తారు. కానీ ఆపోజిట్ బిల్డింగ్ లో ఉన్న ఒక అన్నోన్ పర్సన్ బిగ్ బాస్ ఇంటిపై ఒక కన్నేసినట్టు ఈ పాప వెనకాల ఫాలో అవుతూ వాళ్ళ ఇంటిపై కన్నేస్తాడు. ఆ జెఫాగాడి బాధ ఏంటి, పాప ఏం చేసింది, తన మొగుడు ఏం చేశాడు, క్లైమాక్స్ లో వాడెవడో తెలిసిందా, ఇలాంటి సస్పెన్స్ పాయింట్స్ ఈ మూవీ ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్ లా లాస్ట్ వరకు ఈ మూవీకి హుక్ అయ్యేలా చేస్తుంది. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. ఇది ప్రైమ్ లో G5 లో రెంట్ బేసిస్ లో ఉంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అని నేను అనను, నో చూడకూడదు అని అంటాను. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ భవానీ కొంచెం సిస్ కామెంట్ పెట్టింది. హాయ్ బ్రో, ఐ ఆమ్ యువర్ రెగ్యులర్ వ్యూవర్, టుమారో ఇస్ మై బర్త్డే, విష్ మీ అనే కామెంట్ పెట్టింది. టుమారో అంటే రేపు కాదు, ఈ రోజు. నిన్న పెట్టింది కాబట్టి ఇది ఈ రోజు కాబట్టి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న భవానీ సిస్ మీకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటూ మన మూవీ మ్యాట్స్ ని ఇంకా
ఇంకెన్నో సంవత్సరాలు మీరు ఆదరిస్తారని, నేను మిమ్మల్ని అలరిస్తానని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ కామెంట్ తిరుపతి బ్రో కామెంట్ పెట్టాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో, బోగెన్ విల్లా మూవీ చూసినప్పుడు హీరోని అలా చూపించారు, అలానే ఇలానా. ఇట్స్ ఏ మైండ్ బ్లోయింగ్ మూవీ, థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ తిరుపతి బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ అర్జున్ బ్రో కామెంట్ పెట్టాడు. కాంత్ సూపర్ సిరీస్ బ్రో, నీ రికమెండేషన్స్ వల్లే చూసా, ఫుల్ సాటిస్ఫాక్షన్. బట్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది చెప్పు, కొంచెం ఫుల్ వెయిటింగ్ అని మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అర్జున్ బ్రో. అది వచ్చినప్పుడు గ్యారంటీగా చెప్తా కదా, వెయిట్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో చాలా అంటే చాలా సిరీస్ మూవీస్ చెప్పుకుంటూ వస్తున్నా కదా, సో మీరు ఎన్ని చూసారు, ఏది బాగా నచ్చింది, ఏది దరిద్రంగా ఉంది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.